కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు ప్రస్తుతం చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సంక్రాంతి 5 సంవత్సరాల తర్వాత చేసుకున్నట్టుగా ఉంది. ఎందుకంటే ప్రజలు ఎంతో ఆనందంగా ప్రతి గ్రామాలకి ఇంటి నుంచి వెళ్తున్నారు. మొదటిదాకా ఈ 4 సంవత్సరాలు జగన్ పరిపాలనలో ఎవరు కూడా సంక్రాంతి సరిగ్గా చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కడైతే సంక్రాంతికి ఇంటికి వెళ్ళిపోతే ఇక్కడ ఎవరు ఆక్రమించుకుంటారు రౌడీలు అని చెప్పేసి భయపడేవాళ్ళు. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఎన్డీఏ గవర్నమెంట్తో స్వేచ్ఛ వచ్చింది. అందరూ కూడా ఎంతో ఆనందంగా చేసుకుంటున్నారు ప్రజెంట్. గతంలో చాలా వరకు గుంతలతో ఉండేవి. మనకి డబ్బులన్నీ ఓటు బ్యాంక్ రాజకీయం లాగా మనకి ఓన్లీ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వడం కానీ చేసేది, కానీ మనకి బాగు చేయడం మాత్రం ఎక్కువ లేదు అక్కడ. ఇప్పుడు మనకి చాలా బాగుంది. మనకి ఆ అభివృద్ధి అనేది మనకి రోడ్ల మీద కానీ, మనకి బిల్డింగ్లో కానీ, మనకి ప్రజలకి ఏదైనా అందుబాటులో కానీ ప్రతిదీ మనకి అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి ఒక మాట, సంక్రాంతి తర్వాత ప్రజల్లోకి వస్తాను అది ఇదని అంటే సంక్రాంతి తర్వాత మీరు ప్రజల్లోకి వస్తాను. గత 5 సంవత్సరాలు మీరు ఏం చేశారయ్యా? మీరు సీఎంగా ఉన్నారుగా. అంటే గత 5 సంవత్సరాలు పదవి ఉందన్న అహంకారంతో మీరు ప్రజల్లో లేరయ్యా. మీరు అంటే ఇప్పుడు 6 నెలలు అయిపోయిన తర్వాత 7 నెలల్లో మీరు వస్తారు. ఇప్పుడు ఎలా మేము చూసుకోవాలో, అభివృద్ధి బాటలు ఎలా తీసుకెళ్లాలో మా నాయకులకు తెలుసు, మా సీఎం గారు తెలుసు, డిప్యూటీ సీఎం గారికి కూడా తెలుసు అని చెప్పి ఈ మీడియా ముఖంగా మీకు విన్నవిస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పాత గవర్నమెంట్లో ఏమైందంటే ఆటోమేటిక్గా కూటమిలో లేకపోవడం అనేది ఆటోమేటిక్గా ఒక చిన్న మైనస్. అప్పట్లో రోడ్లు జరుగుతున్నాయండి, కానీ కేంద్ర ప్రభుత్వ రోడ్లలాగే రాష్ట్ర ప్రభుత్వ రోడ్లు కూడా ఉంటే ఇంకా చాలా బాగున్నాయి. కేంద్ర ప్రభుత్వ రోడ్లు చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన 6 నెలలు అయింది, కానీ ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయలేదన్నమాట. అమలు చేయలేదని అది వాస్తవం అండి. పింఛన్ అమలు చేశారు, పీ గ్యాస్ బండ వస్తుంది, పోతే మళ్ళా ల్యాండ్ టైటిలింగ్ ఒకటి రద్దు చేసేసారు, అన్నా క్యాంటీన్ రన్ అవుతుంది. చెప్పిన 6 అమల్లో 4 అమలు చేశారు. వాళ్ళు ఇంకా నిద్రపోతున్నారండి. వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు ఇంకా ప్రెజెంట్ నిద్రపోతున్నారు. ఇంకా మేల్కోవడానికి కొంత టైం పట్టుద్ది. మేల్కొంటారు. మేల్కొన్నాక ఆ గవర్నమెంట్ కూడా, ఆ పార్టీని కూడా భూస్థాపన చేసే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయని మరి చెబుతున్నాం.